భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 8/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి గురువారం ఏకాదశి మధ్యాహ్నం 1:42 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం రాత్రి 10:10 వరకు. శేషవర్జ్యం ఉదయం 5:49. దుర్ముహూర్తాలు ఉదయం 9:48 10:39 వరకు. మధ్యాహ్నం మళ్ళీ 2:53 నుండి 3:44 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:33, సూర్యాస్తమయం 6:17. అమృత గడియలు మధ్యాహ్నం 2:25 నుండి 4:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:45 వరకు శుభకాలం. మధ్యాహ్నం శుభకాలం 4 గంటల నుండి 5:30 వరకు శుభకాలం. అర్షణ యోగం తెల్లవారుజామున 3 గంటల వరకు. 3 గంటలకి భద్రకరణం మధ్యాహ్నం 1:42, భవ రాత్రి 2:27. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణంగా చెప్పారు. ఈరోజు విశేషమైన కళ్యాణం, స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆచరిస్తే చాలామంది ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఈరోజు చేసే పూర్తిగా మధ్యాహ్నం 1:42 వరకు ఉంది కాబట్టి పూర్తిగా ఉన్నట్లే భావన చేసుకోవాలి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి శుభకార్య లాభాలు, సంఘం నుండి బంధుమిత్రుల నుండి కూడా ఆహ్వానాలు అందుకునే అవకాశం, విందు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం. వృషభ రాశి వారికి దైవచింతన, సామాన్య ధనలాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులకి అవకాశం. మిథున రాశి మానసిక ఆనందం, విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. స్వల్పంగా అనారోగ్య సమస్యలు. కర్కాటక రాశి విద్యాభంగం, వృత్తియందు రుణములు చేయుట, జాయింట్దారులతో ఇబ్బందులు, రుణములు తీర్చలేక విచారించుట. సింహరాశి వారికి అధికారుల ఒత్తిడి, పుత్రికల వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, సామాన్య ఫలితాలు ఉండే అవకాశం ఈరోజు ఉంది. కన్యారాశి వారికి అనవసరపు ఖర్చులు, అనవసరపు రుణాలు చేయుట, సంతానం ద్వారా ఇబ్బంది, ధనాన్ని దుర్వినియోగం చేయడం, కోపతాపాలతో అందరితో విరోధపడుట. తులారాశి విద్య అధిక శ్రమ, ఆరోగ్యభంగం, అలాగే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్న సామాన్యమైనటువంటి లాభాలు అయితే ఉంటాయి. ఈరోజు ఇబ్బంది అయితే ఏం లేదు. వృశ్చిక రాశి సామాజిక సంఘర్షణ లోనవుతారు. అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ధైర్యంగా భయం లేకుండా ముందుకు వెళ్ళాలి. దేవాలయ దర్శనం, దైవ చింతన కూడా మీకు ఈరోజు మేలు చేసే అవకాశం. ధనస్సు రాశి వృత్తి వ్యవహారాల్లో లాభాలు, గృహంలో శుభకార్యాలు, ధనవృద్ధి. మకర రాశి వారి కీర్తి లాభాలు, ప్రయాణ లాభం, ధనవృద్ధి. కుంభరాశి సుఖము, విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొనుట. మీనరాశి వస్తు సముదాయాలు సమకూర్చుకునే అవకాశం, మానసికంగా ఆనందంగా ఉండే అవకాశం. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే విశ్రామ ఓం విశ్రామాయ నమః. చక్కనైన విశ్రాంతిని, ప్రశాంతతని కలిగించేటువంటి వాడు భగవంతుడు కూడా చేత విశ్రామ అన్నారు. శోక మోహాలు, జనన మరణాలు, తాపత్రయాలలో, అరిషడ్ వర్గాలలో, కామక్రోధాది లోహ మోహ మదమాశ్చర్య అనే శత్రువులతో, రాగద్వేషాలతోనూ బాధలు పొందేటువంటి సమస్తమగు వారికి భగవానుడే శరణాగతి కనుక ఆయన విశ్రాంతి స్థానంగా చెప్పారు. అది ఎలా పొందాలి అంటే భగవద్ జపము, తపము, కీర్తన, స్మరణ, ధ్యానాదులు, ఆరాధన, సేవ వల్ల కూడా పొందవచ్చు. అప్పుడే మనస్సు పరమాత్మ యందు లగ్నం అవుతుంది కనుక పరమాత్మను విశ్రామయ అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.